ప్రశస్తమైన జీవము గల దేవుని నామమున ప్రియ సహోదరి సహోదరుడా, ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారు ప్రభు పరిచర్యలో దేవుడు మీకిచ్చే ఈ గొప్ప వాగ్దానము, తన జనులను ఆయన విడనాడడు, తన జనులను ఆయన విడనాడడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. తన జనులను ఆయన విడనాడడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. హీ విల్ నాట్ ఫర్సాక్ హిస్ పీపుల్ ఫర్ హిస్ గ్లోరియస్ నేమ్ సేక్. హీ విల్ నాట్ ఫర్సాక్ హిస్ పీపుల్ ఫర్ హిస్ గ్లోరియస్ నేమ్ సేక్. ఫస్ట్ సమూయేల్ chapter 2:12 and verses 22. He will not forsake his people. He won't forsake. He won't leave. He won't forget. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమటువంటి వాళ్ళ తన ప్రజలను ఆయన ఎన్నడూ ఎడబాసేవాడు కాదు. ఆయన ప్రియులను ఎన్నడూ ఆయన మరిచిపోయేవాడు కాదు. ఆయన యందు ఆశ్రయము కలిగి ఆయనే దిక్కని ఆయన వైపు చూసిన ప్రజలను ఆయన ఘనముగా ప్రియులరా, మనముంటున్న శ్రమ నుండి, మనముంటున్న బంధకముల నుండి, మనము యాతన పడుతున్న స్థితిలో నుండి లేవనెత్తగలుగుటకు ఆయన విడిచిపెట్టక ఆ భయంకరమైన తుఫాను, ఆ భయంకరమైన శ్రమల కొలిమి, ఆ భయంకరమైన వేదనకరమైన స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. దేవుడు హీఈస్ నాట్ ఎ ఫర్సాకెన్ ఫర్ హీస్ గ్లోరియస్ నేమ్ సేక్. ఆయన మహిమగల నామమున నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ఆయన మరిచిపోయేవాడు కాదు. ఇదిగో నీతో కూడా నేను ఉన్నాడు. ఆ రోజున ప్రియులరా, ఇదిగో సముద్రంలో మునిగిపోతున్న ఆ శిష్యులను దేవుడు ఆ ఓడలో నుండి విడిపించి, అభయంకరమైనటువంటి తుఫాను నుండి విడిపించిన దేవుడు. అలాగే చూసినట్లయితే పేతురు ఆ యొక్క సముద్రంలో ఆయన మునిగిపోతూ ఉండగా, అయ్యా నేను నశించిపోతున్నాను ఎప్పుడైతే అంటున్నాడు, ఆయనను చెయ్యి పట్టి పైకి లేవనెత్తాడు. ప్రియులారా, నీకు దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ప్రభు సన్నిధిలో నీవు అలాంటి శ్రమల గుండా, అలాంటి వేదనకరమైన స్థితిలో గుండా నువ్వు వెళ్తున్నావా? పరిశుద్ధులైన దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు పడకు, అధైర్యపడకు. ప్రభు నీతో ఉంటున్నాడు. ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు నీలో గొప్ప మేలు దయచేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప మహిమను తీసుకొని రాబోతున్నాడు గనుక భయపడనక్కరలేదు, దిగులు పడనక్కరలేదు. దేవుడు ఘనముగా నేను లేపబోతున్నందుకు వందనాలు చెప్పు. ప్రభువా, ఈ దీన స్థితిని చూడయ్యా. దేవా, ఈ నా బలహీనమైన స్థితిని చూడయ్యా. దేవా, నా స్థితిని జ్ఞాపకము చేసుకున్నామని ప్రభు కాళ్ళ దగ్గర సాగిలపడడం మొదలు పెట్టండి. ప్రియులరా, ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తున్న వారి ముఖములన్నడూ లజ్జింపలేదు, సిగ్గుపడలేదు గనక ఈరోజు నీ జీవితంలో ఏ స్థితిలో అయితే నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావు, ఏ ప్రమాదాలు నిన్ను చుట్టి ఉన్నాయో, ఏ వ్యాధులు నిన్ను ఆవరించి ఉన్నాయో, ఎలాంటి ఊరులలో నువ్వు చిక్కుకొని ఉన్నావు, ప్రభు వైపు చూడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకం వైపు చూడకు, మనుషుల వైపు చూడకు, రాజుల వైపు చూడకు, పరిస్థితుల వైపు చూడకు, ప్రభు వైపు చూడు. ఆయనలో నీలో నుండి గొప్ప కార్యము జరిగించబోతున్న దేవుడు దీవించునుగా.